హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ముందుగా వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బ్లాగ్లో ఊటీ ఫ్లవర్ ఫెస్ట్ గురించి దాని గురించి చూసేద్దామా? ఇక్కడ మనకి ఊటీలో అన్ని స్టేట్స్ నుంచి ఆర్ కంట్రీస్ నుంచి ఉన్న రకరకాల ఫ్లవర్స్ తెచ్చి మొత్తం డిస్ప్లేలో పెట్టారు. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. అసలు నాకైతే ఒక ఒక ఏంజల్ లోకంలో ఉన్న ఫీలింగ్ అనిపించింది. ఎందుకంటే ఆ ఫ్లవర్స్ కలర్ఫుల్గా ఉన్నాయి. మేము మేలో వెళ్ళాము ఊటీకి. అసలు ఆ చలికి చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. కొన్ని చోట్ల ఎగ్జిబిషన్ లాగా పెట్టారు, లైక్ షాపింగ్ లాగా. ఇఫ్ మనకి ఇష్టం ఉంటే ఆర్ ఇంట్రెస్ట్ ఉంటే మనం ఆ ఫ్లవర్స్ని పర్చేస్ చేయొచ్చు చిన్న చిన్న పూల కుండీల్లో. మనం అవి ఇంట్లో తీసుకెళ్ళి పెట్టచ్చు. బట్ మనకుండే ఈ క్లైమేట్ కండిషన్కి, ఈ క్లైమేట్ కండిషన్కి ఈ ఫ్లవర్స్ అనేవి బతకవు. అవి అక్కడ ఉంటేనే బెస్ట్ అని నాకు అనిపించి నేను తీసుకోలేదు. బట్ ఒక 2-3 రోజ్ ఫ్లవర్స్ తీసుకున్నాను, కానీ నేను తెచ్చేటప్పటికి అన్నీ అయిపోయాయి వాటి పని. చూడండి అసలు మొత్తం చాలా వరకు కూడా రోజ్ ఫ్లవర్స్తో డెకరేట్ చేశారు. అసలు ఆ చలికి అయితే 4-5 డేస్ అలానే ఉన్నాయి. ఇది చూడండి ఎంత బాగుందో. అసలు ఫొటోస్ తీసుకోవడానికి కూడా, వీడియోస్ తీసుకోవడానికి కూడా కుదరలేదు. చాలామంది వెళ్ళి వీడియోస్కి పడిపోతున్నారు. కొంతమంది అయితే ఇంకా దారుణం, అసలు ఆ పూలన్నీ పీకేస్తున్నారు. వాళ్ళు ఎంత కష్టపడి ఎంత అందంగా పేర్చారు. బట్ ఎందుకు వాళ్ళు అలా చేశారో నాకైతే అర్థం కాలేదు. ఇది వచ్చేసి గార్డెన్స్ అనమాట. ఇక్కడ కూడా చూడండి చాలా కొద్దిగా ఉన్నాయి డెకరేషన్, బట్ చాలా అందంగా ఉంది. పియానో, లైక్ బటర్ఫ్లై లాగా చిన్న చిన్న డెకోర్స్ పెట్టారు. బట్ ఫ్లవర్ ఫెస్ట్లో మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి. గార్డెన్ కూడా మేలో కదా, బట్ మేలో చాలా చల్లగా ఉంటుంది ఊటీలో. చాలా బాగుంది చూడటానికి కూడా. ఈ వీడియోని ఇక్కడి వరకు చూసారంటే ఎంతో కొంత నచ్చిందనే అనుకుంటున్నాను. లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి నా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.